హలో హాయ్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొద్దిసేపటి క్రితమే కొల్లాపూర్లోని జ్యోతిబా ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేసేసాను, వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జేజూరిలోని మల్హారీ గుడికి వెళ్తున్నాం, అంటే మల్లన్న గుడి. గూగుల్ మ్యాప్లో చూస్తే ఒక 190 కిలోమీటర్స్ చూపిస్తుంది, అంటే రఫ్లీ ఒక 4 గంటలు. గూగుల్లో యాక్చువల్లీ 2 రూట్స్ చూపిస్తుంది, తొందరగా ఏరుకోవాలి కాబట్టి షార్ట్కట్ ఎంచుకున్నాం. అందరు మొబైల్ పట్టుకొని ఉన్నారు. మ్యాప్ ఇచ్చిన 6 గంటలకే బయలుదేరినాం కాబట్టి ఆరగించడం కుదరలేదు, కానీ ఆకలి ఆగదు కదా, అందుకే కారులోనే అప్పాలు తినుకుంటున్నాం. మన అమ్మ తన చేత్తో తినిపిస్తూ ఉంటే మనం తింటూ ఉంటే ఆ ఫీలే వేరు కదా. అక్కడేలా పెట్టావరా? మొత్తం పాతింట్లో ఉన్నాయి. షార్ట్ కట్ చూపిస్తుంది కదా అని గూగుల్ని గుడ్డిగా నమ్మి బయలుదేరితే గుడిసే గొడ్లు ఉన్న గూడె నడిపిట్లకెళ్ళి తీసుకుపోద్ది. నీకు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు కారులోంచి బయటకు వచ్చి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు 2 తోవల ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఎడ్లు లేని బండి ఏ తోవ నుంచి పోతే చెప్పను వద్ది అని అడగాల్సింది, కానీ మేము అడగలే. మా కర్మ అది. సర్లే ఎట్లయితే నేను ఈ దారి పుణ్యమన్న కృష్ణానదిని దర్శించుకునే అదృష్టం ఇంకోసారి దొరికింది. గూగుల్ అప్పుడప్పుడు ఇలా అడవిలోంచి రాతి ఎడారిలోంచి కూడా తీసుకెళ్తుంది. ఇదొక హఠాత్ పరిణామం, సో జాగ్రత్త. చాలాసేపటి ప్రయాణం తర్వాత మల్లన్న గుట్టకి ఏరుకున్నాం. గుట్ట చేరడం ఒక వంతు అయితే గుట్టెక్కడం ఇంకో వంతు. అటు నుంచి మెయిన్ ముఖద్వారం అన్నట్టు, ఇది వెనుక పక్క. వానలో తడవకుండా ఉండొచ్చేమో కానీ ఇడికి వచ్చినాక బండర పడకుండా మాత్రం ఉండలేం. నేను కొత్త బట్టలు వేసుకున్నా, నాకు పసుపు అంటద్దు అనుకుంటే మాత్రం కింద నుంచే మొక్కేసి వెళ్ళిపోర్రి. దాదాపు 2.5 గంటలు లైన్లో ఉన్న తర్వాత దర్శనం దొరికింది. ప్రతి గుడిలాగానే ఈ గుడిలో కూడా కెమెరా పర్మిషన్ లేదు. అట్లా అనుకోవడం ఏముంది. మన రాంగా ఇటు దాకా ఎక్కి గిట్టు పోయినాం.
అప్పుడు ఇటు పోయినా అట్లా పోతే గర్భగుడి దర్శనం అని అటు పోయినా. దర్శనం తర్వాత కిందికి వచ్చి ఒక హోటల్లో భోజనం చేసినాం. ఆ తర్వాత చక్కగా ఇంటితో పట్టినా కూడా చీకటి పడేలోపు ముంబై చేరుకునేటోళ్ళం. కానీ దారిలో లొకేషన్లు బాగుంటే మనం కారులో ఎందుకు ఉంటాం, బయటకు వచ్చి ఫోటోలు దిగుతాం. లొకేషన్ బాగుందని టైంపాస్ చేసినందుకు పూణేలో పనిష్మెంట్ దొరికింది, ట్రాఫిక్ దొరికింది. ఈ ట్రాఫిక్లోంచి బయటపడి పూణే దాటేసరికి 8 అయింది, ఇంటికి చేరుకునేసరికి 1 అయింది. ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి 7 నెలలు అయింది. నా నెక్స్ట్ వీడియోల కోసం ఎదురు చూసడం లేక నాకు కొద్దిగా బద్ధకం ఎక్కువైంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా మోటివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.